రేపు మహాత్మా జ్యోతిబా పూలే, తల్లి సావిత్రిబాయి గారి విగ్రహాలను నెక్లెస్ రోడ్ దగ్గర ఆవిష్కరిస్తున్నట్లు నిన్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు వారు చెప్పడం జరిగింది. అయితే గతం లోపల ఈ ఏదైతే పూలే విగ్రహాల ఏర్పాటు ప్రక్రియ ఏదైతే ఉన్నదో మేము సుదీర్ఘకాలంగా కూడా తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తా ఉన్నది. అధ్యక్షులు కవిత గారి నాయకత్వం లోపల గతంలో కూడా మేము స్పీకర్ ప్రసాద్ గారిని కలిసి, ఘటం ప్రసాద్ గారిని కలిసి కూడా మేము నివేదించడం జరిగింది. ఎక్కడైతే చట్టసభలు ఉంటాయో, ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడే చట్టాలు జరుగుతాయో ఆ చట్టసభల లోపల నిరంతరం కూడా సమానత్వ స్ఫూర్తి, ప్రజాస్వామిక స్ఫూర్తి, అన్ని వర్గాలకు సమన్యాయం అందించేటటువంటి సామాజిక స్ఫూర్తి ఉండాలి అని చెప్పి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని, అదేవిధంగా జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని చెప్పి మొదటి నుంచి కూడా మేము కృతనిశ్చయంతో ఉన్నాం. గతం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి పూర్వమే మేము చేసినటువంటి పెద్ద ఉద్యమంతో ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని మేము అసెంబ్లీలో ఏర్పాటు చేసుకోవడం కేవలం తెలంగాణ జాగృతి అనే సంస్థ కవితక్క గారి నాయకత్వం లోపల చేసినటువంటి ఒక గొప్ప పోరాటంతో సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదే ప్రజాస్వామిక విలువని ఇంకా కూడా ముందుకు తీసుకుపోయే క్రమం లోపల ఈ గడ్డ మీద, ఈ అసెంబ్లీ లోపల, అక్కడ ప్రాంగణం లోపల మహాత్మా జ్యోతిబా పూలే, తల్లి సావిత్రిబాయి గారి విగ్రహాలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ వచ్చినాము. దానికి అనుగుణంగా కూడా స్పీకర్ గారికి నివేదించడం జరిగింది. అయితే గవర్నమెంట్ కూడా అంటే చట్టసభ అయినటువంటి శాసనసభలో పెట్టకపోగా బయట పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు శాసనసభలో పెట్టమని మేము ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా కూడా ఎట్లాంటి స్పందన లేకపోగా ఇవాళ దానికి కాదని చెప్పి వీళ్ళు నెక్లెస్ రోడ్ దగ్గర పెడతా ఉన్నారు. సరే, దీన్ని స్వాగతిస్తూనే ఏదైతే నెక్లెస్ రోడ్లో పూలే గారి విగ్రహం పెట్టడానికి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాన్ని స్వాగతిస్తూనే అదేవిధంగా అసెంబ్లీలో కూడా పెట్టాలి అని చెప్పి మా డిమాండ్ కొనసాగుతున్నది. అదే పక్షం లోపల గతం లోపల ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా పూలే గారి జయంతి రోజు అనేటువంటి ఆ రోజున అక్కడ విగ్రహము మనం ఇనాగ్రేషన్ చేసుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఏర్పాట్లు చేసినట్టు కూడా మార్చి నెల చివరి వరకు కూడా అడావిడి చేస్తూ వచ్చినారు. మేము ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణ జాగృతి శ్రేణులందరూ, తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ అక్కడికి వెళ్తే విగ్రహం లేదు. ఎందుకు కారణం అని చెప్తే వీళ్ళు అంతకుముందు ఫైబర్ విగ్రహాలు తెప్పించినట్లుగా ఆ ఫైబర్ విగ్రహాలను మళ్ళా బీసీ సంఘాలు కానీ మిగతా మాలాంటి చైతన్యం ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ వ్యతిరేకిస్తాయని చెప్పి దాన్ని పక్కన పెట్టినట్లుగా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అప్పుడు అంత పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఫైబర్ విగ్రహాలు పెట్టడం ఏంది, ఎవరెవరికో కాంస్య విగ్రహాలు పెట్టి నువ్వు మొత్తం బీసీల ఆరాధ్యత, బీసీలకు మాత్రమే కాదు మొత్తం బడుగు బలహీన అనగదొక్కబడ్డ పీడిత తాడితులందరి లోపల కూడా గుడిసెల లోపల వెలుగై ఉన్నటువంటి మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు మామూలు ఫైబర్ విగ్రహాలు పెట్టడం అని చెప్పి బీసీ సమాజం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తే ఆ తెచ్చిన విగ్రహాలను పెట్టకుండా అట్లనే వెనక నుంచి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రేపు ఏదైతే విగ్రహాలు పెడతా ఉన్నారో దీన్ని మేము స్వాగతిస్తున్నాం. దీంతో పాటుగా అదే ప్రజాస్వామిక స్ఫూర్తిని ఇంకా కూడా ఇనుమడింపజేసేటట్లుగా ఈ రాష్ట్రం ఏదైతే ఉన్నదో మానవీయ విలువలను ఎత్తిపడుతుంది అని చెప్పేటట్లుగా అటు శాసనసభలో కూడా మహాత్మా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.